ఎంతో వేడివేడిగా హల్చల్ సృష్టిస్తున్న ఐ బొమ్మ అనే టాపిక్ని మనం ఎంచుకోవడం జరిగింది. ఈవేళ ఒక చిన్న యూట్యూబర్లు చిన్న వీడియోలు తీసుకునే యువత, దేశ భవితాన్ని పిలిపించుకునే యువత టెక్నాలజీని సొంతం చేసుకుని టెక్నికల్ ఆస్పెక్ట్స్లోకి దూసుకుంటూ తనదైన శైలిలో తనకేమి కావాలో, తను ఏ రకంగా మలుచుకోవాలో అనే ఆలోచనలతో, సంపాదనే ధ్యేయంగా ఎట్లాగైనా సంపాదించుకోవాలనే ఆలోచనలతో వెర్రితల్ల వేస్తున్న నాగరికతలో కొంతమంది యువత, అందరూ కాదు, ఎవరిని ఉద్దేశించి విమర్శించడం కాదు ఇది, మీరు తీసుకునే నిర్ణయాలు ఒక్కొక్కప్పుడు అవి పెను ప్రమాదాలు సృష్టించడానికి మూల కారణం అవుతాయని చెప్పడానికి ఇది ఒక మచ్చు తునక. ఐ బొమ్మ ఇమ్మడి రవి విశాఖపట్నంలో ఉండి ఇంతకాలం ఈ టెక్నాలజీ బేస్ మీద ముందుకు వెళ్తున్న ఈ వ్యక్తి ఈవేళ ఎంతోమంది కఠోర పరిశ్రమ, సినీ పరిశ్రమ అనేది ఒక అంచెలంచెలుగా అనునిత్యం నిత్య పంటని సృష్టించడం కోసం కృషివలుల యొక్క కసి పట్టుదలకి తార్కాణం మన సినిమా ప్రపంచం. ఇది మా ప్రపంచం, సినీ మా ప్రపంచం అన్నది దాన్ని ఒక రకంగా చెప్పాలంటే ఇమ్మడి రవి గారు దానికి ఒక యాడ్ చేసి సినీ ప్రపంచం, సినీ మా ప్రపంచమే కాదు, సినీ మాయా ప్రపంచం కింద మార్చి ఆయన ఈవేళ ఎంతోమందికి ఇబ్బంది పెట్టే పరిస్థితికి తీసుకురావడం జరిగింది. దీని మీద చాలామంది సపోర్టివ్గా వస్తున్నారు. ఆయన చేసిన తప్పేంది, ఆయన ఎక్కడైనా అన్యాయం ఎవరికి చేశాడు, ఆయన వల్ల ఎవరు నష్టపోయారు అని చెప్పి సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. సేమ్ టైం ఈ యొక్క సినిమా ప్రపంచంలో ఏదైతే పైరసీ అనే దాన్ని అరికట్టడానికి అహర్నిశలు కృషి చేస్తూ సినిమా ఇండస్ట్రీ నష్టపోకుండా చూడాల్సిన పెద్దలందరూ